ఓకే. సో మీరు ఎక్కువగా కోడి రామకృష్ణ గారు, దాసరి గారు ఇలా చాలా మంది అందరు డైరెక్టర్స్తో నటించాను. అందరు డైరెక్టర్స్ నన్ను ప్రేమించారు. అందరు డైరెక్టర్ నన్ను ఎంతో తోడబుట్టిన వాడిగా, మా ఫ్యామిలీ మెంబర్, మా బాబు దాసరి గారు, రే నా బిడ్డరా నువ్వు, బాబు బాబు ఏడివాడు, బాబుని పిలవండి పిలిచేది ఆయన. సో అందరితో మంచి అనుబంధం. రాఘవేంద్రరావు గారు కూడా ఎంతో ప్రేమగా బాబు మోహన్ హన్ నా అది వినపడాలి, రాఘవేంద్రరావు గారు పిలిచి బాబు మోహన్ అని పిలిచేవారు. ఇక అక్కినేని నాగేశ్వరరావు గారు మాత్రమే అందగాడ ఎక్కడ అని పిలిచేవారు. ఓకే. ఎందుకు అందగాడ అనే పేరు ఎందుకు పెట్టారు మీకు? చెప్పలేదా, మీరు ఎప్పుడు అడగలేదా? అడగలే. అక్కినేని నాగేశ్వరరావు గారిని అందగాడని ఎందుకు పిలుస్తున్నాను అడగగలమా మనం? ఆయనే అందగాడు, రివర్స్లో ఆయన అనేవాడు. ఇక మనము మీరే అందగాడు సరే అని కూడా అనలేము మనం. అందగాడ కమాన్ ఏంటి విశేషాలు అనేవారు. ఎన్టీ రామారావు గారు తమ్ముడు ఎక్కడ తమ్ముడు, కమాన్ తమ్ముడు కమాన్ అనేవాడు. వాళ్ళిద్దరే దన్ను. ఆయన అందగాడనేది, ఈ అన్నగారేమో తమ్ముడు అని పిలిచేది. తమ్ముడు మీరు ప్రచారానికి వెళ్ళండి, చాలా బాగా మాట్లాడతారు, మీరు వారి దగ్గరికి వెళ్ళండి, వారిని గెలిపించరండి, వెళ్ళండి, మేము ఇక్కడికి వెళ్తాం, అట్లా మాట్లాడేవారు అన్నగారు. ఆ అన్నగారి వల్లనే ప్రచారాలకు వెళ్ళాల్సి వచ్చింది. మరి రాజకీయాలకి జాయిన్ అవ్వడం అదే ఎంట్రీ అదే కదా ఇక టీడీపీలో. అయితే అన్నగారు చనిపోయిన తర్వాత చంద్రబాబు గారు, కేసీఆర్, ఇప్పుడు కేసీఆర్ లేండి, అప్పుడు చంద్రశేఖరరావు గారు ఇక పట్టుబట్టి నన్ను ఎమ్మెల్యేగా ఒక సందర్భంలో చేయాల్సి వచ్చింది. అన్నగారు చనిపోయినాక ఇక తప్పలేదు. సరే చేశారు, 3 సార్లు ఎమ్మెల్యేగా బ్రహ్మాండం అనిపించుకున్నాను.